తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అది 100% కల్తీ నెయ్యేనని చెప్పి సిట్ నిర్ధారించింది. మరో పక్క గతంలో అందులో జంతు కొవ్వు ఉన్నట్లుగా ఎన్డీడీబీ నిర్ధారించిన నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో ఇప్పుడు చర్చ నడుస్తుంది. తాజాగా సిట్ పేర్కొన్నటువంటి కొన్ని అంశాలు వెలుగులోకి రావడంతో మరొకసారి వైసీపీ భాగోతం బయటపడింది. ఇందులో సిట్ చాలా స్పష్టంగా వైవి సుబ్బారెడ్డి పాత్ర కావచ్చు, పిఏ చిన్నప్పన్న పాత్ర కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఇతర అంశాలను పోసగుచ్చినట్లుగా వివరించింది. అందులో ప్రధానంగా బోలే బాబా కావచ్చు, వైష్ణవి కావచ్చు, మాల్మంగా కావచ్చు, వీటి నుంచి వస్తున్నటువంటి నెయ్యి కల్తీ నెయ్యి అని తెలిసిన తరువాత కూడా వాటిని కొనసాగించడమే కాకుండా తిరిగి తరువాత టెండర్లు కూడా వాటికే కట్టబెట్టారు. ఇదే విషయాన్ని సిట్ అయితే తన ప్రస్తావనలో పేర్కొంది. వాస్తవానికి టీటీడీ నిబంధనల ప్రకారం, టీటీడీ టెండర్ల నిబంధన ప్రకారం వారు సరఫరా చేసే నెయ్యి కల్తీ అని తేలితే వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, వాళ్ళు చేసినటువంటి డిపాజిట్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయాలి. ఎందుకంటే టెండర్లో పాల్గొనే ప్రతి సంస్థ కూడా ముందు కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంది టీటీడీకి. సో వాళ్ళ టైం అయిపోతే తర్వాత అది తీసేసుకుంటుంది, అది వేరే విషయం. సో ఆ ఫిక్స్డ్ డిపాజిట్ను కూడా బ్లాక్ చేయాలి. కానీ ఇవేవి కూడా చేయలేదు. ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా? చిన్నప్పన్న, వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న బోలే బాబా సంస్థకు ఫోన్ చేసి లీటర్కు కేజీ నేతికి 25 రూపాయలు లంచం ఇవ్వాలని అడిగిన మర్నాడే, అంటే అడిగిన రోజు వాళ్ళు నిరాకరించారు. వాళ్ళు నిరాకరించిన మర్నాడే ఒక కంప్లైంట్ అనేది బోలే బాబా మీద రేజ్ చేశారు. బట్ దాన్ని అప్పుడు ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం అది పెద్ద కంప్లైంట్ కాదని దాన్ని క్లోజ్ చేశారు. తరువాత అంటే వాళ్ళు లంచం ఇవ్వను అని చెప్పిన 4 రోజుల తరువాత ఏం చేశారు? వైవి సుబ్బారెడ్డి అదే జనరల్ మేనేజర్ను పిలిచి నేతిని టెస్టుకు పంపాలని చెప్పాడు. టెస్టుకు పంపిన తర్వాత ఏమైంది? దాని రిపోర్ట్లు ఒక 2 నెలలు ఆలస్యంగా వచ్చాయి. ఆలస్యంగా వచ్చిన రిపోర్టుల్లో ఏమని వచ్చింది? 100% అది కల్తీ నెయ్యే, అంటే 100కు 100% కల్తీ అని కాదు, అందులో కల్తీ జరిగింది అని టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి. తరువాత అదే ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మళ్ళీ వెళ్ళి వైవి సుబ్బారెడ్డికి చెప్పాడు, సార్ మీరు చెప్పినట్టు మనం ల్యాబులకు పంపాము, కల్తీ అని రిపోర్ట్ వచ్చింది, ఏం చేద్దామని అడిగితే అప్పటికే ఆ ట్యాంకర్లు వాడేశారు. శాంపుల్కు పంపిన ట్యాంకర్లు కూడా వాడేశారు. ఎందుకని? 2 నెలలు ఆలస్యంగా వచ్చింది రిపోర్ట్. 2 నెలల పాటు ట్యాంకర్లో నేతిని ఉంచరు కదా, వాడేశారు. దాంతో వైవి సుబ్బారెడ్డి ఏం చెప్పాడు? లేదు, ఆ నేతిని మనం వాడేశాం కాబట్టి ఇప్పుడు దాని గురించి ఎక్కడ మాట్లాడొద్దని చెప్తే జనరల్ మేనేజర్ ఏం చేశాడు? సుబ్రహ్మణ్యం నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. సరే, అప్పటి వరకు వాళ్ళకి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో పక్కన పెడదాం. సో కల్తీ జరిగిందని తెలిసింది కదా, మరి తరువాత ఏం చేయాలి? వెంటనే తరువాత అట్లీస్ట్ వాళ్ళ మీద కేసులు పెడితే బయటపడద్దని భయపడ్డారు, కేసులు పెట్టలేదు అనుకుందాం. తరువాత జరిగే టెండర్లో ఏం చేయాలి? వీళ్ళని తప్పించి స్వచ్ఛమైన నేతిని సరఫరా చేసేవాడికి అవకాశం ఇవ్వాలి. చేశారా? లేదు. మళ్ళీ ఎవరికి ఇచ్చారు టెండర్లు? మళ్ళీ ఎవరి నెయ్యి అయితే కల్తీ అని వచ్చిందో వాళ్ళకే టెండర్లు ఇచ్చారు. అంటే ముడుపుల కోసమే, లంచాల కోసమే, అవినీతికి కక్కుర్తిపడే నెయ్యి కల్తీ చేశారు. మరి ఇది మహాపాపం కాదా? కల్తీ నెయ్యి అని తెలిసిన తరువాత దాన్ని వాడటం కావచ్చు, మళ్ళీ తిరిగి వారికే టెండర్లు కట్టబెట్టి అదే కల్తీ నేతితో లడ్డూలు చేసి వాడటం కావచ్చు. కక్కుర్తి కాదా ఇది? దేవుడికి పాపం చేయలేదా? తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? ఇప్పుడు చెప్పండి, వైవి సుబ్బారెడ్డికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? కల్తీ అని తెలిసిన తరువాత కూడా సంవత్సరం పాటు వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నాడు. 2 సంవత్సరాల పాటు ఈవో ధర్మారెడ్డి ఈవోగా ఉన్నాడు. కానీ వాళ్ళని ఎక్కడా కూడా ఆపల, మళ్ళీ తిరిగి వాళ్ళకే టెండర్లు కట్టబెట్టారు. అంటే కావాలని చేసినటువంటి మహాపాపం ఇది. సో దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. వైకాపా హయాంలోనే కల్తీ నెయ్యి నిర్ధారణ అయినా సరఫరాదారులపై చర్యలు లేవు, పైగా అవే సంస్థల కొనసాగింపు. నెయ్యి నమూనాలను CFTRIకు పంపాలని వైవి సుబ్బారెడ్డి ఆదేశాలు. అది కల్తీ నెయ్యేనని స్పష్టం చేసిన CFTRI అభియోగ పత్రం, నిందితుల రిమాండ్లో ప్రస్తావించిన సిట్టు దర్యాప్తులోని అంశాలపై మరొకసారి చర్చ అని చెప్పారు. సో అసలు ఏం జరిగిందనేది మనం ఒకసారి చూస్తే,
తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా జరుగుతుందని వైకాపా హయాంలోనే నిర్ధారణ అయినా సరే సంబంధిత సరఫరాదారులపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోలేదు సరిగదా ఆ సంస్థలను యథావిధిగా కొనసాగించారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు దిగ్గుదేల్చింది. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ, బోలే బాబా డైరీలు సరఫరా చేస్తున్న నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్స్ కలిసి ఉన్నాయని, అది కల్తీ నెయ్యేనని స్పష్టం చేస్తూ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ 2022 ఆగస్టు 3న టీటీడీకి ఒక నివేదిక ఇచ్చింది. దాన్ని తొక్కుపెట్టేసి ఏ ఒక్క సరఫరాదారుడి పైన చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి నెయ్యి సరఫరా మీద కల్తీ జరిగితే వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలి, కానీ చేయలేదు. తరువాత కూడా బోలే బాబాకు కిలో 329 రూపాయల చొప్పున దాదాపుగా 1.07 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయడానికి 2022 ఆగస్టు 29న ఆర్డర్ ఇచ్చారని పేర్కొంది. అంటే ఇక్కడ చూడండి, 2022 ఆగస్టు 3న అది కల్తీ నెయ్యి అని నివేదిక వచ్చింది. 29 అంటే 23 రోజుల వ్యవధిలో, 26 రోజుల వ్యవధిలో మళ్ళీ అదే సంస్థకు 107 లీటర్ల కిలోల నేతిని సరఫరా చేయడానికి మళ్ళీ టెండర్లు ఇచ్చారు. మరి ఇది పాపం కాదా? ఇప్పుడు చెప్పండి, ఇందులో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందా లేదా? వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందా లేదా? ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకి. దాని ప్రకారం 2022 అక్టోబర్ 28 వరకు కూడా బోలే బాబా తిరుమలకు నెయ్యి సరఫరా చేసిందని వెల్లడించింది. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీలు 2024 వరకు కొనసాగాయని తన అనుబంధ పిటిషన్లో వివరించింది. దీనికి మరింత డెప్త్గా ఒకసారి చూద్దాం వెళ్ళి. సో ఇక్కడ చూడండి, టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎంగా కొనసాగిన సుబ్రహ్మణ్యం 2022 మే 20న అప్పటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని తిరుమలలోని ఆయన క్యాంప్ ఆఫీసులో కలవగా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ, బోలీ బాబా డైరీలు సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను మైసూర్ ల్యాబ్కు పంపాలని ఆయన ఆదేశిస్తే ఆయన ఆదేశాలకు అనుగుణంగా మైసూర్ ల్యాబ్కు నమూనాలను 2022 జూన్లో పంపితే 2022 ఆగస్టు 3న నివేదిక వచ్చింది. అందులో బేటా సిస్టోరియల్ పరీక్షల ప్రకారం ఈ నమూనాలో వెజిటేబుల్ ఆయిల్స్ కలిసి ఉందని, అది కల్తీ నెయ్యేనని చెప్పారు. అయితే తరువాత ఏం జరిగిందో తెలియదు, కానీ సరఫరాదారుల మీద మాత్రం చర్యలు తీసుకోలేదు. తరువాత కల్తీ నిర్ధారణ అయ్యాక ఏడాది పాటు చైర్మన్ హోదాలోనే సుబ్బారెడ్డి. సో వాస్తవానికి టీటీడీ నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాటిని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, సెక్యూరిటీ డిపాజిట్లను జప్తు చేయాలి. వావేవీ కూడా చేయలేదు. సిఎఫ్టిఆర్ఐ నివేదిక అందిన సమయంలోనే చైర్మన్గా టీడీ సుబ్బారెడ్డి ఉండగా ఈఓగా ధర్మారెడ్డి ఉన్నారు. తర్వాత ఇక్కడ మీరు అసలు విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు కథ ఇక్కడ మొదలవుతుంది చూడండి. బోలే బాబా డైరీ డైరెక్టర్ అయినటువంటి పొమిల్ జైన్ను 2022 మే 15న అప్పటి టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న ఢిల్లీలో కలవగా నెయ్యి సరఫరా టెండర్ లభించాలంటే కిలోకి 25 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు పొమిల్ జైన్ అంటే బోలే బాబా డైరీ నిరాకరించడంతో 22 మే 15న అడిగాడు, నిన్న అడిగాడు, వాళ్ళు లంచం ఇవ్వని అన్నారు. ఈరోజు ఏం చేశాడు, సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళి ఇదే చిన్న అప్పన్న బోలే బాబా డైరీ మీద ఒక కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే ఏం చేశాడు, అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఏం చేశాడు, ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ అయినటువంటి సుబ్రహ్మణ్యానికి ఆ కంప్లైంట్ని ఫార్వర్డ్ చేసి దాని మీద విచారణ చేయాలని చెబితే సుబ్రహ్మణ్యం ఏం చేశాడంటే దాని మీద పెద్ద విచారణ అవసరం లేదు, అది ఒక చిన్న కంప్లైంట్ అని చెప్పి దాన్ని కొట్టి పడేశాడు. అంటే ఈరోజు లంచం ఇవ్వనని చెప్పిన తర్వాత రేపే ఫిర్యాదు చేశారు. సో అది ఒకటి. అలాగే బోలే బాబాపై విచారణ అవసరం లేదని జీఎం సుబ్రహ్మణ్యం తేల్చేసిన 4 రోజులకు అంటే 2022 మే 20న వైవి సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్యంను పిలిచి నెయ్యి నమూనాలను మైసూర్ ల్యాబ్కు పంపాలని ఆదేశించాడు. మీకు ఇప్పుడు అర్థమైందా ట్విస్ట్? ఎప్పుడైతే నేను లంచం ఇవ్వను అని బోలే బాబా నిరాకరించిందో 4 రోజుల తరువాత వైవి సుబ్బారెడ్డి ఆ ల్యాబ్కు టెస్ట్కు పంపాలని ఆదేశించాడు. అంటే వైవి సుబ్బారెడ్డి నాణ్యత మీద అనుమానం వచ్చి టెస్ట్కు పంపలా. ఆ రోజు ఎప్పుడైతే బోలే బాబా లంచం ఇవ్వనందో వీళ్ళ కథ ఏంటో చూద్దామని చెప్పి దాన్ని టెస్ట్కి పంపమన్నాడు. అంటే మీకు అర్థమైంది కదా, లంచం ఇవ్వనని చెప్పిన తర్వాతే దాన్ని టెస్ట్కి పంపారు. అదే టెస్ట్కి వెళ్ళొచ్చిన నెయ్యి నమూనాలు పంపిన తర్వాత పరీక్షలు చేయించాలని సుబ్బారెడ్డి ఆదేశించిన 5 రోజుల వ్యవధిలోనే అంటే 2022 మే 25న కమిషన్ ఏజెంటు శ్రీనివాసన్ను మరొకరితో పాటు బోలే బాబా డైరెక్టర్ పొమిల్ జైన్ వెళ్ళి సుబ్బారెడ్డిని కలిశారు. మీకు అర్థమైందా? ఎప్పుడైతే ఆ నేతిని టెస్ట్కు పంపుతున్నారు టీటీడీ అని తెలిసిందో వెంటనే ఏం చేశాడు, 5 రోజుల గ్యాప్లోనే ఈ
భోలేబాబా డైరెక్టర్తో పాటు ఒకళ్ళు ఇద్దరు వ్యక్తులు కలిసి వైవి సుబ్బారెడ్డిని కలిసినప్పుడు ఏం చెప్పారంటే, మీ పిఏ మమ్మల్ని 25 రూపాయలు, కిలోకి 25 రూపాయలు లంచం అడుగుతున్నాడని చెప్పి చెప్పడంతో పాటు ఇప్పుడప్పుడే మా ప్లాంట్లలో 1 ఏడాది పాటు తనిఖీలు చేయొద్దని వైవి సుబ్బారెడ్డిని రిక్వెస్ట్ చేసుకున్నాడు. అంటే మీరు వాటిని టెస్ట్కు పంపొద్దు, అలాగే మా ప్లాంట్లో తనిఖీలు కూడా 1 ఏడాది పాటు చేయొద్దు. నిజంగా నువ్వు చిత్తశుద్ధితో నెయ్యి సరఫరా చేసేవాడు అయితే ఎందుకు తనిఖీ చేయకూడదు? వైవి సుబ్బారెడ్డికి అక్కడే డౌట్ రావాలి. నా ప్లాంట్ ఒకటి తనిఖీ చేయొద్దు అంటున్నాడంటే అక్కడ ఏదో జరుగుతుందని అర్థం. లేదనుకో ఎప్పుడైనా రావచ్చు సార్, ఆల్వేస్ వెల్కమ్, మీరు వచ్చి తనిఖీ చేసుకోవచ్చు అని చెప్పాలా. సో అది జరిగింది. అంటే ఇది మొత్తం కూడా కేవలం లంచం ఇవ్వని కారణంగా జరిగినటువంటి కథ. కానీ మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో మనకు తెలియదు, కానీ మళ్ళీ అదే సంస్థకు నేతిని సరఫరా చేశారంటే వారికి మధ్య ఎక్కడ ఒప్పందం కుదిరింది అనేది మరి సిట్ అందులో చెప్పలేదు. సో ఈ విధంగా వైసీపీ హయాంలోనే కల్తీ నేతికి బీజాలు పడ్డాయి. కల్తీ అని తెలిసి కూడా సరఫరా చేశారు. ఇది అత్యంత దారుణమైన విషయం. వాళ్ళకి తెలియక కల్తీ జరిగితే అది వేరే విషయం, కానీ కల్తీ అని తెలిసిన తరువాత కూడా ఆ నేతినే వాడారు, వాళ్ళకే కాంట్రాక్టులు కట్టబెట్టారు. అంటే ముడుపుల కోసమే, కేవలం లంచాల కోసమే చేశారు. చిన్నప్పన్న ఖాతాకు 50 లక్షల రూపాయలు వచ్చాయని చెప్పి సిట్టు కూడా తన రిపోర్ట్లో పేర్కొంది. ఆ తరువాత ఆ 50 లక్షలు ఎవరికి వెళ్ళాయి, ఎక్కడికి వెళ్ళాయి అనేది పక్కన పెడితే 50 లక్షల రూపాయలు వచ్చాయి. మరి చిన్నప్పన్నకు 50 లక్షల రూపాయల అకౌంట్లు ఎలా పడ్డాయి? సో ఇలా 1 కాదు 2 కాదు అనేక అవకతవకలు టీటీడీ హయాంలో జరిగాయి. మొత్తంగా వీళ్ళందరూ కమిషన్ల కక్కుర్తి కోసం భక్తుల మనోభావాలతో ఆటలాడాడు. ఇప్పుడు కూడా ఎక్కడా కూడా సిట్టు 100% మందిలో కల్తీ జరగలేదంటే జంతు కొవ్వు లేదని సిట్టు కూడా ఎక్కడా చెప్పలా. వాళ్ళు టెస్టుకు పంపిన ల్యాబే చెప్పింది 10% కంటే తక్కువ మేము గుర్తించలేము, జంతు కొవ్వు చేప ఆయిల్ని మేము అసలు గుర్తించలేము, పంది కొవ్వు కూడా 10% కంటే ఎక్కువ ఉంటేనే గుర్తించగలం తప్ప లేకపోతే మేము గుర్తించలేమని వాళ్ళు కూడా చెప్పారు. అంటే సిట్టు రిపోర్ట్లో కూడా 100% జంతు కొవ్వు లేదు అని ఎక్కడా వాళ్ళు చెప్పలేదు. సో మొత్తంగా ఇప్పుడు ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికే గత 2 రోజుల నుంచి అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, టీడీపీ నేతల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా మొత్తంగా ఈడీ విచారణలో వైవి సుబ్బారెడ్డి మెడకైతే బలంగా ఉచ్చు బిగుసుకునే అవకాశం అయితే ఉంది.